ఎలా ఉన్నారు? ఈరోజు నేను మామిడి అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పాటు తాజాగా నిలవ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉండే ఈ మామిడి అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి? ముందుగా నేను అల్లాన్ని తీసుకున్నానండి. అల్లాన్ని నీట్గా కడుక్కుని తడి లేకుండా ఇలా పొడిగా ఆరే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా పొడిగా ఆరిన తర్వాత ఒక చాకుతో కానీ ఒక స్పూన్తో కానీ దీనిపైన పొట్టుని సెపరేట్ చేసేసుకోవాలండి. ఇలా పొట్టు సెపరేట్ చేసేసుకున్నాక అల్లాన్ని స్మెల్ చూసారంటే సేమ్ లేత మామిడికాయ పిండి ఏ స్మెల్ వస్తుందో అలాగే వస్తుందండి. అందుకే ఈ అల్లానికి మామిడి అల్లం అని పేరు పెట్టారేమో. కానీ పచ్చడి కూడా కొంచెం మామిడికాయతో పెట్టుకున్న టేస్ట్ లాగే ఉంటుందండి. చూడండి, లోపల అల్లం కూడా లైట్ వైట్ కలర్లో ఉంటుందండి. ఈ అల్లాన్ని నీట్గా పొట్టు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకుని ఇప్పుడు వెయిట్ వేసుకుని చూద్దాం. వెయిట్ మిషన్ ఇంట్లో లేని వాళ్ళు కప్పు కత్తులతో అయినా ఈ అల్లాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం ఈ అల్లం ముక్కలన్నింటినీ నేను కాటా పెట్టి చూపిస్తాను చూడండి. నాకు 200 గ్రామ్స్ వచ్చిందండి. రిమైనింగ్ వాటిని కూడా ఏ కొలతలతో తీసుకోవాలో చూపిస్తాను. నేను చింతపండుని 80 గ్రాములు తీసుకున్నానండి. మీరు కొలతలో చూసుకోవాలంటే పెద్ద బత్తాయి సైజు చింతపండుని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టుకోండి. ఇలా వేడి నీళ్ళతో ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం వల్ల పచ్చడి త్వరగా చెడిపోకుండా ఉంటుందండి. కొద్దిగా వాటర్ని చింతపండులో యాడ్ చేసుకుని ఈ చింతపండుని నాననిద్దాం. రిమైనింగ్ వాటర్ని అలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని పక్కన ఉంచుకోండి. ఈ వాటర్ని అవసరమైతే పచ్చడిలో వేసుకుందాం. దీనిలోకి 80 గ్రాముల సాల్ట్ని కూడా తీసుకున్నానండి. కప్పు కొలతలతో చూసుకుంటే మీకు 1/2 కప్ సాల్ట్ వస్తుందండి. ఇప్పుడు కారాన్ని కూడా తీసుకుందాం. కారం కూడా నేను 80 గ్రాములు తీసుకున్నానండి. ఇదే ప్లేస్లో మీరు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలనుకున్న 80 గ్రాముల ఎండుమిర్చిని తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసుకుని ఎండుమిర్చితో కూడా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఈజీగా ప్రిపేర్ చేయడం కోసం కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 30 గ్రాముల వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నానండి. వీటిని నేను పొట్టు సెపరేట్ చేయకుండానే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలోకి కొద్దిగా నూనెని యాడ్ చేసుకోండి. ఏ పచ్చళ్ళైనా పప్పు నూనెలు యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం కట్ చేసి కొలిచి పెట్టుకున్న ఈ అల్లం ముక్కల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలండి. ఈ అల్లం ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడే పచ్చడి నిలవ ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ వేపుకోవడం వల్ల ముక్కలు మాడిపోకుండా ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు అల్లాన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని దోరగా ఫ్రై అవనివ్వండి. మరీ ఎక్కువ వేగినా సరే చేదుగా అయిపోతాయి. ఒక 2-3 మినిట్స్ వీటిని లైట్గా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని మరీ చల్లారనివ్వకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పొడి చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. మామిడి అల్లం పచ్చడిని కొలతల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. 1 కప్పు అల్లం ముక్కలను తీసుకోవాలి. పెద్ద బత్తాయి సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. 1/2 కప్ ఉప్పును తీసుకోవాలి. 1/4 కప్పు కారాన్ని తీసుకోండి. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి. మీరు కొలతల్లో చూసుకోవాలంటే ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఆవాలు. వెయిట్ మిషన్ లేని వాళ్ళు ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఆవాలు మెంతుల్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వీటిని మెత్తగా పొడి చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఆయిల్ని సెపరేట్ చేసేసుకుని ఈ అల్లం ముక్కలన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి. ఉప్పు మాత్రం మొత్తం వేయకండి, కాస్త ఉంచుకుని టేస్ట్ చేశాక మీ రుచి సరిపడినంత ఉప్పును మాత్రం యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు అన్నీ యాడ్ చేసేసాను. చింతపండును కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఈ మామిడి అల్లం అనేది వెజిటేబుల్ షాపులో అమ్ముతారు. తెలియని వాళ్ళు వెళ్ళి తీసుకుని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. అంతా ఒకసారి మిక్సీ నలగదు కాబట్టి నేను కొద్దిగా దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి కొద్దిగా వాటర్ అవసరం అనుకుంటే మనం కాచి చల్లారి పెట్టుకున్నాం కదా వాటర్ని, ఆ వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. చల్లగా ఉన్న వాటర్ని యాడ్ చేస్తే మొత్తం పచ్చడి అంతా చెడిపోతుందండి. మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే కళాయిలో కొద్దిగా వేరుశనగ నూనెని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాం. ఈ నూనెలోకి
4-5 వెల్లుల్లి రెమ్మల్ని బాగా దంచుకుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఈ పోపుల్ని బాగా వేగనివ్వండి. పోపులన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా ఇంగువ పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని దీనిలో యాడ్ చేసేసుకుని మనం తీసుకున్న కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. మొత్తం ఈ కారం అంతా ఈ పచ్చడిలో కలిసే వరకు బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చేయండి. నాకు కొద్దిగా సాల్ట్ పడుతుంది అనిపించింది. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. మనం తీసుకున్న సాల్ట్ మొత్తం పట్టదండి, మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ అయిన మామిడి అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.